ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవ్యే నమ. ఈ జూలై 13వ తారీఖు నుంచి అంటే 12, 13 తారీఖుల నుండి ఆగస్టు నెలాఖరు వరకు కూడా కుజ గురువులు ఇద్దరూ కూడా వృషభములో ఉంటున్నారు. మరి కుజుడు గురువు ఇద్దరు వృషభములో ఉండేటువంటి దాని వల్ల వృషభ రాశిలో ఉంటే 12 రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది, ఏమేమి ఉపయోగాలు జరుగుతాయి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. నిజానికి గురువు ఇచ్చేటువంటి యోగాలు ఏమిటి అంటే, మనము ఏది అయినా చెయ్యాలి అని అనుకున్నప్పుడు దానికి యోగము అనేటువంటిది ఇవ్వాలి గురువు ఎప్పుడూ కూడా. ఒక ఉద్యోగము కావాలన్నా, గవర్నమెంట్ ఉద్యోగము కావాలి అనుకున్నా, పరీక్షలలో ఉత్తీర్ణులు కావాలి అని అనుకున్నా కూడా, ఏదైనా శుభకార్యాలకు సంబంధించినటువంటివి అడుగులు ముందుకు వెయ్యాలి అనుకున్నా, ఉద్యోగము చేస్తూ ఉండేటువంటి వాళ్లకు ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలగాలి అని అనుకున్నా, అంటే ప్రమోషన్, అప్గ్రేడ్ కావటం, ప్రమోషన్ రావాలి అనుకున్నా, విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు కానీ, ఆ తర్వాత వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు బాగా కలిసి రావాలి అన్నా, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అని అనుకునేటువంటి వాళ్ళకైనా, ఇవన్నీ గురువు ఇచ్చేటువంటి యోగాలు, ఫలితాలు. మంచి అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలుగజేయాలి అనంటే అది ఖచ్చితముగా గురువు యొక్క అనుగ్రహము ఉండాలి. అంటే అందుకనే పెద్దవాళ్ళు వీడికి గురుబలం లేదు, దీనికి గురుబలం ఉంటే బాగుండు అనేటువంటిది మనం మాట్లాడుతూ ఉంటారు. తెలుస్తుంది అప్పుడే ఆ స్థితిగతులను, ఉన్నతమైనటువంటి దీనికి తీసుకువెళ్ళేటువంటి ఇది గురువు యొక్క అనుగ్రహము ఉండాలి. అందుకనే ఎప్పుడైనా గురు రాహువులు కలిస్తే గురుచండాల యోగం అనేటువంటి చెప్తుంటాం. అంటే ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలగడానికి రాహు అడ్డపడుతున్నాను. ఇప్పుడు కుజ గురువులు ఉంటున్నారు వృషభంలో. ఇవి గురువు ఇచ్చేటువంటి యోగాలు. ఇక కుజుడు ఇచ్చేటువంటి యోగాలు ఏమిటి అనేటువంటిది ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే, కుజుడు రుణకారకుడు. రుణాలు చేస్తాము, రుణాలు తీర్చుకుంటాము కూడా, రెండూ ఉంటాయి. అలాగే ఎవరైనా లోన్లు అట్లాంటివి పెట్టుకున్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద లోన్లు అవి పెట్టుకున్నాము చేసినాము అంటే, చిన్నవి కూడా కావచ్చుగాక, పెద్దవే అని కాదు, వ్యాపార సంబంధముగా ఒక లోన్ పెట్టుకున్నా చేసినా, అప్పుడు మనకు ఖచ్చితముగా కుజుడి యొక్క అనుగ్రహము ఉండాలి. ఖచ్చితముగా కుజుడే ఇవ్వాలి, ఇస్తాడు. అలాగే భూ సంబంధమైనటువంటి విషయాలు, క్రయ విక్రయాలలో మంచి లాభాలు కలుగజేయటానికి కుజుడి యొక్క అనుగ్రహము. అలాగే ఏవైనా కోర్టులో భూములకు కానీ ఇండ్లకు కానీ తగాదాలు గనక ఉండేటువంటివి ఏమైనా ఉంటే కోర్టు పరమైనటువంటివి అనుకూలముగా రావటం అనేటువంటిది కూడా ఉంటుంది. అలాగే వివాహాది శుభకార్యాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు కుజుడి యొక్క అనుగ్రహము, సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు కుజుడి యొక్క అనుగ్రహము, మనకు ఇల్లు కావాలి, సొంత ఇల్లు, ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి, లేదా ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలి, లేదా స్థలము కొనాలి, ఇవన్నీ కూడా కుజుడి యొక్క ప్రభావము. కుజుడు ఇచ్చేటువంటి యోగాలు ఇవి. కుజుడు ఇచ్చేటువంటివి ఇంకా వాక్, విత్తం,
కుటుంబము సంతోషముగా అన్యోన్యతగా అంటే భార్యాభర్తల యొక్క సంబంధాల గురించి చెబుతాడు. ఏదైనా చిన్న చిన్న వివాదాలు వచ్చి దూరమైనటువంటి వాళ్ళు ఒకవేళ దగ్గర కావటానికి ఇలాంటివి కూడా కుజుడి యొక్క ప్రభావమే ఉంటాయి. కలత్ర స్థానం ఎక్కడ ఉంటాయో చూసుకొని వాళ్ళ జాతకాల్లో ఏది ఉంది అని చూసుకుంటే కుజుడి యొక్క సంబంధమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే పోగొట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఇద్దరి కలయిక వలన ఈ 12 రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది అయితే ఇక్కడ వృషభ లగ్నములో పుట్టినటువంటి వాళ్లకు, వృషభ రాశిలో ఉండేటువంటి వాళ్లకు ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటిది తెలుస్తూ ఉన్నది. వృషభములో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆగస్టు నెలాఖరు వరకు ఉంటారు గాక. వీటిని బట్టి 12 రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను, వినండి. కన్యా రాశి వారికి వృషభములో కుజ గురువులు ఈ జూలై 13వ తేదీ నుండి ఆగస్టు నెలాఖరు వరకు కూడా ఉండేటువంటి దాని వలన కన్యా రాశి వాళ్లకు మహాద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి ఫలితాలు ఉంటున్నాయి. నిజానికి కన్యా రాశి వాళ్లకు దాదాపు 10 సంవత్సరాల వరకు ఏకధాటిగా బాగుందని చెప్తూ వస్తూనే ఉన్నా. అయితే ఇప్పుడు కుజగురువులు ఇద్దరు బాగా ఒకచోట ఉండడం వలన ఏమిటి అంటే కన్యా రాశి వాళ్లకు ఇది 9వ స్థానం అవుతున్నది. ఈ 9వ స్థానములో ఎప్పుడైతే ఉన్నారో గురువు ఇచ్చేటువంటి యోగాలను ఇస్తాడు. కుజుడు ఇచ్చేటువంటి ధనాన్ని, రుణాలు తీర్చుకోవటము గాని, భూముల వలన కలిసి రావటము గాని, స్త్రీల వలన బాగా కలిసి వచ్చేటువంటి విధానము గాని, అలాగే కళ్యాణాలు జరగడము గాని రాశి వాళ్లకు, లేదా సంతానము కలగడము గాని, ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల యోగాలు ఉండవచ్చునుగాక. నేను చాలా కూరుకుపోయి ఉన్నాను సమస్యల్లో, కన్యా రాశి వాళ్ళము, నా జీవితంలో నేను ఇటువంటి దుర్బలమైనటువంటి జీవితాన్ని అనుభవించలేదు, ఈనాడు అనుభవిస్తున్నాను అనుకునేటువంటి వాళ్లకు ఇది మహాద్భుతమైనటువంటి అవకాశముగా నేను తెలియజేస్తున్నాను. కుజుడి యొక్క అనుగ్రహము, గురువు యొక్క అనుగ్రహము వలన మీరు ఉన్నట్టుండి ర్యాకెట్ పోయినంత ఫాస్ట్గా మీరు ఎదిగేదానికి అవకాశము ఎక్కువ శాతాలు ఉన్నాయి అనేటువంటిది నేను తెలియజేస్తున్నా. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి. చిన్న చిన్న పరిహారాలు ఉంటే చేసుకొని ముందుకు వెళ్ళండి. తప్పకుండా మీరు విజయ పదములో ఉండి తీరుతారుగాక. జయోస్తు. మంచి లాభాలు కలుగజేయటానికి కుజుడి యొక్క అనుగ్రహము, అలాగే ఏవైనా కోర్టులో భూములకు గాని, ఇండ్లకు గాని తగాదాలు గనక ఉండేటువంటివి ఏమైనా ఉంటే కోర్టు పరమైనటువంటివి అనుకూలముగా రావటం అనేటువంటిది కూడా ఉంటుంది. అలాగే వివాహాది శుభకార్యాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు కుజుడి యొక్క అనుగ్రహము, సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు కుజుడి యొక్క అనుగ్రహము, మనకు ఇల్లు కావాలి, సొంత ఇల్లు, ఒక ఫ్లాట్ కొనుక్కోవాలి, లేదా ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలి, లేదా స్థలము కొనాలి, ఇవన్నీ కూడా కుజుడి యొక్క ప్రభావము. కుజుడు ఇచ్చేటువంటి యోగాలు ఇవి. కుజుడు ఇచ్చేటువంటివి ఇంకా వాక్, విత్తం, కుటుంబము సంతోషముగా అన్యోన్యతగా అంటే భార్యాభర్తల యొక్క సంబంధాల గురించి చెబుతాడు. ఏదైనా చిన్న చిన్న వివాదాలు వచ్చి దూరమైనటువంటి వాళ్ళు ఒకవేళ దగ్గర కావటానికి ఇలాంటివి కూడా కుజుడి యొక్క ప్రభావమే ఉంటాయి. కలత్ర స్థానం ఎక్కడ ఉంటాయో చూసుకొని వాళ్ళ జాతకాల్లో ఏది ఉంది అని చూసుకుంటే కుజుడి యొక్క సంబంధమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే పోగొట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఇద్దరి కలయిక వలన ఈ 12 రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది అయితే ఇక్కడ వృషభ లగ్నములో పుట్టినటువంటి వాళ్లకు, వృషభ రాశిలో ఉండేటువంటి వాళ్లకు ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటిది తెలుస్తూ ఉన్నది. వృషభములో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆగస్టు నెలాఖరు వరకు ఉంటారు గాక. వీటిని బట్టి
12 రాసుల వాళ్లకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను, వినండి.